అక్కడ పిల్లలు కిడ్నాప్ అయ్యారు. అది మీ పనే అని నా డౌట్. ఖచ్చితంగా వీళ్ళే చేసుంటారు వదినా, కన్ఫర్మ్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఆ పిల్లల్లో ఒకరు నా కూతురు, నాకు పుట్టిన బిడ్డ. సొంత కూతురుని ఎవరన్నా కిడ్నాప్ చేస్తారా? మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి అలా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా. ఆ అవసరం మాకు లేదు. మీకెలా కొత్తగా పెళ్ళైందో మాకు అలాగే అయింది. మీరు కాదన్నారని మేం కాటేజ్ ఖాళీ చేసి ఇంటికి తిరిగి వెళ్ళాం కదా. మేము హనీమూన్కి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళారు? యానం. ఇద్దరు చెరొక ఊరి పేరు చెప్తున్నారేంటి? యానామా గోవానా? ఆహా, ఫస్ట్ యానం వెళ్ళి ఆ తర్వాత గోవా వెళ్ళాం. మీకు అంత డబ్బు ఎక్కడిది? మేమేమైనా అడుగు తినేవాళ్ళమా? పెద్ద సిబిఐ ఆఫీసర్లో ఇంట్రోగేషన్ చేస్తున్నావు. టూర్కి వెళ్ళేటప్పుడు అన్ని ఖర్చులు ఆయనే పెట్టుకున్నారు. మీరు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. టూర్కి ముందు చేసిన షాపింగ్కి కూడా మేమే బిల్ పే చేసాం. అయితే మా దగ్గర మనీ లేనట్టా? మా దగ్గర కొంత మనీ ఉంది. మిగతాది యానం గోవాలో ఉన్న మా ఫ్రెండ్స్ అరేంజ్ చేశారు. ఓ, ఫ్రెండ్స్ ఇచ్చారా? అవును, నీ చేతికి గాజులేవి? నీ చేతికి రింగ్స్ ఏవి? దొరికిపోతారని తీసేసుంటారు వదినా. కిడ్నాపర్స్ చేతికి గాజులున్నాయి అని పిల్లలు చెప్పారు. నీ చేతులకి గాజులు లేవంటే నిజంగానే తీసేసావా? అవును, తీసేశాను. గోవాలో స్విమ్ చేస్తూ స్విమ్ సూట్ కి గాజులు మ్యాచ్ అవ్వలేదని తీసేశాను. స్విమ్ సూట్ కి బ్యాంగిల్స్ మ్యాచ్ అవ్వలేదా? బాగుంది స్టోరీ. హలో, స్టోరీ ఏంటి? నిజమే చెప్తున్నాను. నమ్ముతున్నానులే గాని పెళ్ళైన ఆడిది గాజులు లేకుండా ఉండకూడదు. ఇంట్లోకి వెళ్ళి వేసుకో. కీటి వర్ష ఇదిగో 10 వర్షం. నేను చెప్పానా దానికి మనమే పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు డౌట్ వచ్చిందని? వాళ్ళ తడబాటు చూస్తుంటే వాళ్లే కిడ్నాప్ చేసుంటారని కన్ఫర్మ్ అవుతుంది వర్ష. ఇంకా బియ్యం దొరికిపోలేదా? ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరుకుతారు. వాళ్ళని అంత తేలిగ్గా వదిలిపెట్టను. ఏదేమైనా మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి రాహుల్. లేదంటే ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే ఆ లక్ష్మితో చాలా కష్టం. నాకు అలాగే అనిపిస్తుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అమ్మా సిరి, అమ్మా సిరి. ఏంటి పిన్ని? ఇవి తీసుకోమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పిన్ని? నిజానికి ఇవన్నీ పుట్టింటి కానుకగా నీకు పెళ్లిలో పెట్టాలమ్మా. కానీ నీ పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది. మేం రాలేకపోయాం. అందుకే ఇప్పుడు ఇస్తున్నానమ్మా. దీవెనలు ఆశీర్వాదాలు చాలా గొప్పవమ్మా. అవి ఎప్పుడిచ్చినా మంచిదే. నాకు మీ మంచి మనసు చాలు పిన్ని. ఇవన్నీ ఎందుకు? మంచి మనసుతో ఇచ్చేవి తీసుకోవాలి లక్ష్మి, కాదనకూడదు. తీసుకో. తీసుకో వదినా. కొత్త జీవితం మొదలు పెడుతున్నాం. పుట్టింటి పుణ్యం బలం ఉండాలి. తీసుకో. ఓ చీకటి నీ జీవితంలోంచి తొలగిపోయింది. కొత్త వెలుగు వచ్చింది. ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో, పిల్లా పాపలతో, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లమ్మా. సిరి సంపదలు, సుఖ సంతోషాలు, పిల్ల పాపలు ఇవేవి దానికి దక్కకూడదు. చాలా థ్యాంక్స్ పిన్ని. పిచ్చి పిల్ల, నాకెందుకే థ్యాంక్స్? అమ్మకెవరైనా థ్యాంక్స్ చెప్తారా? మా అమ్మా నాన్న లేని లోటు తీరుస్తున్నారు. మీ రుణం తీర్చుకోలేను పిన్ని. ఇది రుణం కాదే, మా బాధ్యత. మోడు బారిపోయిందనుకున్న నీ జీవితం ఈ బాబు పుణ్యమా అని మళ్ళీ చిగురించింది. మీరిద్దరూ పచ్చగా ఉండాలి. అల్లుడు గారు, మా సాంప్రదాయం ప్రకారం మీకు కొత్త బట్టలు పెట్టాలి. పెళ్లిలో ఇవ్వలేకపోయాం, ఇప్పుడు తీసుకోండి. థ్యాంక్స్ ఆంటీ.
ఇదంతా చూస్తుంటే పెళ్లిలో మీరుంటే ఇంకెంత బాగుండేదో అనిపిస్తుందమ్మా. ఆ అదృష్టం మాకు లేకుండా పోయిందండి. అందుకే ఇప్పుడిలా. డోంట్ వరీ ఆంటీ, పెళ్లి మీ చేతుల మీదుగా జరగకపోయినా 16 రోజుల పండుగ మీరు దగ్గరుండి జరిపిస్తున్నారు కదా. అవునమ్మా. ఇది లక్ష్మీ రూపమ్మా. ఇది దగ్గరుంటే నీకంతా మంచి జరుగుతుంది. అల్లుడు గారు, అమ్మాయి మెడలో మీరు తాళి కట్టడం మేము చూడలేకపోయాం. 16 రోజుల పండగ నాడు దీన్ని అమ్మాయి మెడలో కడితే చూడాలనుంది. తీసుకోండి. అది దగ్గరుంటే దానికి మంచి జరుగుతుందా? జరగకూడదు. జరగనివ్వను. మొత్తానికి పుట్టింటి వాళ్ళు లేని లోటు మా లక్ష్మికి ఇలా తీరిపోయిందన్నమాట. మాకంటే మిన్నగా లక్ష్మీ కండగా మీరు పెద్ద దిక్కుగా ఉన్నారు కదండి. మేమెంత ఉన్నా మీ అంత కాదు కదమ్మా. నాకు సొంత బాబాయ్ ఎలాగో మీరు అంతే బాబాయ్. ఏ రోజు కూడా మిమ్మల్ని వేరుగా అనుకోలేదు. కన్న ప్రేమతో మూసుకుపోయిన నా కళ్ళని తెరిపించావు. అందుకే సోనిని కాదని నిన్ను నా సొంత కూతురు అనుకున్నానమ్మా. అందుకేగా దానికి పుట్టబోయే బిడ్డకు సగం ఆస్తి కట్టబెట్టావు. మీరు హాయిగా ఉండి 3 పిల్లల్ని గని నా చేతుల్లో పెడితే నా శేష జీవితం హాయిగా గడిచిపోతుంది. ఇక నుంచి ఆపాలని ఉంటాం మావయ్య. లక్ష్మి, నువ్వు పద. ఏంటండి? నువ్వు రా చెప్తాను. పిల్లలు కావాలా మీకు? పిల్లలు ఎలా పుడతారో చూస్తానే. అబ్బా, ఏంటండి అందరూ చూస్తారన్న ఇది లేకుండా ఇలా తీసుకొచ్చేశారు. నా పెళ్ళం నా ఇష్టం, ఎవరు కాదంటారు? నేను మీ భార్యనే, ఎవరు కాదనరు. కానీ పెళ్ళైన వాళ్ళకి కానీ గీనీలు ఉండవు. ఓన్లీ అబ్బా వదలండి. ఎవరైనా చూస్తారు. ఎవరు చూస్తారు? ఎవరు చూడకూడదనే కదా డోరు వేశాను. ఈ గదిలో గోడలకు చెవులుంటాయేమో గాని కళ్ళు మాత్రం ఉండవు చూడ్డానికి. సరే, ఎందుకు పిలిచారు చెప్పండి. వెంటనే చెప్పాలా? చెప్పండి అంటున్నాను కదా. తప్పదా? ఊరికే పిలిచారనమాట. వదలండి, నేను వెళ్తాను. ఏ ఆగాగాగా, నేనేం ఊరికే పిలవలేదు. ఇలా రా కూర్చో. నీతో కాస్త పని నుండి పిలిచాను. ఆ పనేంటో త్వరగా చెప్పండి సార్. అదేదో వినాలని నీకు ఆతృతగా ఉంది కదూ? కాదు, అవతల వేరే పనుంది. అండ్ ఇది అన్నిటికన్నా ముఖ్యమైన పని. ఒక్క నిమిషం. అబ్రకదబ్రా అబ్రకదబ్రా అబ్రకదబ్రా. చేతబడి చేస్తున్నారా? ఇది చేతబడో కనికట్టో కాదు. ఈ 2 చిట్టీల్లో ఒక చిట్టిది. ఎందుకు? తీ చెప్తాను. ఏ ఆగాగాగు, నువ్వు కాదు, నేను ఓపెన్ చేస్తాను. yes 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 యా ఏంటండి? yes ఏ ఏమండి? తింపండి, కాళ్ళు తిరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిట్టీలేంటి? నన్ను ఎత్తుకుని గిరిగిరా తిప్పడం ఏంటి? ఈ థ్యాంక్స్ లేంటి? అసలు అసలు ఈ చిట్టీలో ఏముంది? మనకి నీలా ఆడపిల్ల పుడుతుందని ఉంది. ఏంటి? ఎస్, మనకు ఫస్ట్ పుట్టేది ఆడపిల్లే. జూనియర్ సిరి మహాలక్ష్మి. ఐ లవ్ మై డాటర్. బాగుందండి. బాగుండవేంటి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆడపిల్ల పుడితే ఏ తండ్రికైనా ఆనందమే కదా. అవును, అమ్మాయిలంతా నానకుచ్చులే కదా. అబ్బాయిలేమో అమ్మలకి పెట్స్. మనకు అబ్బాయిలే వద్దు, ఎంతమంది పుట్టినా అమ్మాయిలే కావాలి. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇంకా ఏమీ జరగలేదు, అప్పుడే అమ్మాయిని డిసైడ్ అయిపోయారా? ఏ పెళ్ళయింది, మనకి తొలి రాత్రి అవ్వదా? మనకి పిల్లలు పుట్టరా? ఆ పుట్టేది
మన చేతుల్లోనే ఉంది కదా. ప్రయత్నం ఏంటి? మానవ ప్రయత్నం. దీన్ని ఎలాగైనా లక్ష్మికి దక్కకుండా చెయ్యాలి. ఎలా? ఏంటి చూస్తున్నావు? నీకే నేను దాన్ని చూస్తున్నాను. ఏంటది? లక్ష్మీ రూపు అంటే దీనికి ఎలా చెప్పాలి? చిన్నప్పుడు నీకు ఫీవర్ వచ్చినప్పుడు తాయెత్తు కట్టాం. నువ్వు భయపడితే హనుమాన్ చాలీసా చదివించాం. అలాంటిదన్నమాట. ఓ, దేవుడి రక్ష అన్నమాట. అవును. అది నీ దగ్గరుంటే ఏం కోరుకుంటే అది జరుగుతుంది. నిజమా? ప్రామిస్. అది నా దగ్గరుంటే నేను క్లాస్ ఫస్ట్ వస్తానా? ష్యూర్. గేమ్స్ లో అన్ని ప్రైజెస్ నాకే వస్తాయా? పక్కా. నేను టీవీ షోస్ కి వెళ్తానా? గ్యారెంటీగా వెళ్తావు. ఇంకా నీకు మంచి హెల్త్ వస్తుంది, మంచి పేరు వస్తుంది, బోలెడని ఉపయోగాలు ఉన్నాయి దాంతో. అయితే అది నేను తీసుకుంటాను. తప్పులయ్యా, అది లక్కీది, నువ్వు తీసుకోకూడదు. అది లక్కీదైతే నాదైనట్టే. లక్కీ వస్తువు నీ వస్తువు ఎలా అవుతుంది? నువ్వు తీసుకుంటే లక్కీ కోపడుతుంది. ఏం కోపడు? నేనంటే లక్కీకి చాలా ఇష్టం. నువ్వంటే లక్కీకి ఎంత ఇష్టం ఉన్నా అది నీకు ఇవ్వదు. కావాలంటే లక్కీని అడగకుండా తీసుకో. అది కూడా ఎవరు చూడకుండా తీసుకోవాలి. ఎవరైనా చూస్తే మళ్ళీ లక్కీకి చెప్తారు, లక్కీ నీ మీద అరుస్తుంది. అయినా అదంతా వద్దులయ్యా. లక్కీ నిన్ను అరవడం, నీపై కోపడ్డం నాకు బాధగా ఉంటుంది. అది నీ దగ్గరుంటే నీకు మంచి జరుగుతుందనుకో. కానీ లక్కీ వస్తువు నీ వస్తువు ఎలా అవుతుంది? అవ్వదు కదా. ఆలోచించు, నీ ఇష్టం మరి. ఇది నా దగ్గరుంటే నేను క్లాస్ ఫస్ట్ వస్తాను. గేమ్స్ లో అన్ని ప్రైజెస్ నాకే వస్తాయి. నేను టీవీ షోస్ కూడా వెళ్తాను. అందరూ నన్ను మెచ్చుకుంటారు. డాడీ లక్కీ కూడా నన్ను బాగా మెచ్చుకుంటారు. ఇది తీసుకుంటే లక్కీ నన్నేమనదు. లక్కీకి నేనంటే చాలా ఇష్టం. దీన్ని నేనే తీసేసుకుంటాను. నాకు చాలా మంచి జరుగుతుంది. ఎస్ ఎస్, ఇప్పుడుంటుంది అసలైన ఆట. మా సిరికి మంచి రోజులు వచ్చినట్టే. ఇక నుండి మా సిరికి అంతా మంచి జరగాలి. మీరు మంచి మనసుతో ఆశీర్వదించారు కదా ఆంటీ. వదినకంతా మంచి జరుగుతుంది. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందమ్మా. రాక్షసుడైన రావణుడికి మంచివాడైన విభీషణుడు తమ్ముడైనట్టు దుర్మార్గుడైన ధనుష్కి నీలాంటి మంచి చెల్లెలుండడం మా సిరి చేసుకున్న అదృష్టం అమ్మా. వదిన మంచితనంతో పోలిస్తే నేనెంత ఆంటీ. నిరాశ నిస్పృహలతో కూరుకుపోయిన నన్ను వదిన కాపాడింది. నాకు ధైర్యం చెప్పి నా జీవితాన్ని నిలబెట్టింది. మా అమ్మను కంటికి రెప్పలా కన్న కూతుర్లా చూసుకుంది. ఏమిచ్చినా మేం వదిన రుణం తీర్చుకోలేమా ఆంటీ?
ఏ పాప లక్ష్మీ రూపు తీసుకెళ్తున్నావేంటి? ఇలా ఇవ్వు. నేను ఇవ్వను, ఇది నాది. కాదమ్మా, అది లక్కీది. ఇవ్వు. ఇది నాది. అది పిల్లలు ఆడుకునే వస్తువు కాదమ్మా. కావాలంటే నీకు బొమ్మలు కొనిస్తాను. ఆహా, నాకే బొమ్మలు వద్దు, ఇదే కావాలి. ఏయ్, అల్లరి చేయకుండా ఇస్తావా లేదా? నేను ఇవ్వను. ఏ పాప ఆగు. పాప ఆగు, పరిగెత్తకు. ఏయ్, అది కింద పడకూడదు. ఏయ్, ఆగు. ఆగు. నేను పాప ఇవ్వను. ఆగండి. పాప ఆగు. నాకు కావాలి. చెప్పండి, విను. పాప ఆగమ్మా. ఆగు, పాప. ఇవ్వమంటే కింద పడేసావంటే అసలు నిన్ను. పవిత్రమైన లక్ష్మీ రూపిని కింద పడేసావు కదే. ఇదేమైనా ఆట వస్తువు అనుకున్నావా? నా కూతురు ఏమైనా ఆట బొమ్మ అనుకున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. తనేం చేసిందో నీకు తెలుసా? ఏం చేస్తే ఏ? అది చిన్నపిల్ల. బుద్ధి జ్ఞానం లేకుండా దాన్ని కొట్టి చంపేస్తారా? సోనీ, ఏంటి అరుస్తున్నావు? పెద్దదాన్ని చూడకుండా బుద్ధి జ్ఞానం లేదంటావా? పెద్ద ఆవిడ కాబట్టే అన్నాను. నా కూతుర్ని కొట్టడానికి తనెవరు? ఆవిడ మా పిన్ని. మీ పిన్ అయితే అందరిని కొడుతుందా? లయ తప్పు చేసింది. ఆంటీ కొట్టారు. దానికంత రాద్ధాంతం చేస్తున్నావేంటి? ఓ, నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావా హరి? ఇన్నాళ్ళు లయపై చిన్న గీత పడినా సహించలేని వాడివి. ఇప్పుడు ఆవిడ కొట్టిన దెబ్బకు అది ఏడుస్తున్నా నీకు చీమ కొట్టినట్టు కూడా అనిపించట్లేదా? అవునులే, అది నీ కూతురైతే కదా. నీకు వేరే పెళ్ళయింది. మీకు పుట్టే పిల్లలే మీ పిల్లలు. ఆయనే మాట్లాడారు, నువ్వే మాట్లాడుతున్నావు సోనీ. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా లక్ష్మి? నిన్నటి వరకు లయని నీ సొంత కూతుర్లా ఫీల్ అయ్యావు. కన్న తల్లిని నేను లయపై చేయి చేసుకున్నా నాపై అరిచావు. ఇప్పుడు హరితో పెళ్ళయ్యేసరికి లయ నీకు పారాయిదైపోయింది. మీ పిన్ని తనని కొట్టినా మీ పిన్నినే వెనకేసుకొస్తున్నావు. ఏంటి గొడవ? చూడండి నాన్న, అదేదో కింద పడేసిందని చిన్న పిల్లని కూడా చూడకుండా లైని గొడ్డును బాదినట్టు బాధింది ఆవిడ. అదేంటని అడిగితే హరి లక్ష్మి నన్నే తిడుతున్నారు. వాళ్ళకింకా పిల్లలు పుట్టనే లేదు, అప్పుడే నా కూతురిపై పక్షపాతం చూపిస్తున్నారు. రేపు వాళ్ళకి పిల్లలు పుడితే లైను బతకనిస్తారా? రాజీ రంపాన పెట్టరు. అలాంటి భేదభావం మాకెప్పుడు లేదు సోనీ. మాకు పిల్లలు పుట్టినా పుట్టకపోయినా లయా ప్రియులు మా పిల్లలే అని నోటితో చెప్తే సరిపోదు, మనసులో కూడా ఉండాలి. మనసా వాచా కర్మణ లయ ప్రియ మా పిల్లలే. మరి లైన్ కొట్టిన ఆవిడ్ని ఎందుకు సమర్థిస్తున్నావు? చిన్న పిల్లపై చేయి చేసుకోవడం మా పిన్ని చేసిన తప్పే. అంత మాత్రాన పెద్దవిని పట్టుకుని తిడతావా? నా కూతుర్ని కొడితే నాకు బాధగా ఉంటదా? దానికి నొప్పి పుట్టింది, ఏడ్చింది. నాకు బాధేసింది, తిట్టాను. ఇంతకీ ఇప్పుడు నువ్వేమంటావు? చేసిన తప్పుకి ఆవిడ క్షమాపణ చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావే? ఆ పెద్దవాడు నీకు క్షమాపణ చెప్పాలా? తప్పు చేస్తే ఎవరైనా చెప్పి తీరాల్సిందే. నిజమేనమ్మా, తప్పు చేశాను. నన్ను ఆగండి పిన్ని. పిల్లలు అల్లరి చేస్తుంటే మందలించరా సోనీ? ఇదే లక్ష్మీ రూపు నువ్వు కట్టుకోవాల్సి వచ్చి దాన్ని లయ నేలపాలు చేసుంటే నువ్వు కొట్టేదానివి కాదా? నా కూతుర్ని నేనెందుకు కొడతాను? ఎన్నోసార్లు చిన్న చిన్న తప్పులకే లయను కొట్టావు, మర్చిపోయావా? అంటే కన్న తల్లిగా నేను కొట్టడం ఆవిడ కొట్టడం ఒకటేనా? ఇంకే ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి లైన్ నిలబెట్టి లెంపకాయలు వేయించండి, సరిపోతుంది. ఆ పని నీకు చేయాలి. చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో అశుభం జరిగితే ఎవరికైనా కోపం వస్తుంది. అంటే తప్పంతా నాదేనా నాన్న? వాళ్ళేం చేయలేదా?
రేపు నన్ను కొట్టినా ఇలాగే మాట్లాడతారా? నిన్ను ఇప్పుడు కొట్టడం కాదే, 8 ఏళ్ల క్రితమే కొట్టుంటే ఈ పాటికి నీకు బుద్ధి వచ్చి ఉండేది. గొడవ చేయకుండా మర్యాదగా వెళ్ళు. అంతా ఒకటైపోయి నన్ను ఏకాకిం చేస్తున్నారు. ఏదో ఒక రోజు నా కూతుర్ని ఏ దిక్కు లేందాన్నో అనాథరో చేస్తారు. ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తారు. నోరు మూసుకొని వెళ్తావా లేదా? వెళ్తాను నాన్న. నా ఇంట్లోనే నాకు నోరు తెరిచే హక్కు లేనప్పుడు వెళ్తాను.